హాయ్, నా పేరు డాక్టర్ ఫణికృష్ణ రావుల. నేను సర్జికల్ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ మరియు లాప్రోస్కోపీ ఎక్స్పర్ట్ని. ఇవాళ మనము హెర్నియా గురించి మాట్లాడబోతున్నాం. హెర్నియా అంటే మనకి మజిల్స్లో ఒక గ్యాప్ వస్తుంది. ఆ మజిల్స్లో వచ్చే గ్యాప్ కామన్గా మగవాళ్ళకి గజ్జల్లో రావచ్చు, ఇంగ్వైనల్ హెర్నియా, ఇన్సిషనల్ హెర్నియా అంటే మనకి ఎక్కడైనా స్కార్, ఎక్కడైనా మనకి ఏమైనా సిజరింగ్స్ ఆపరేషన్ అయినప్పుడు ఎక్కడైతే కట్ చేస్తారో అక్కడ హీలింగ్ సరిగ్గా అవ్వకపోవడం వల్ల ఇన్సిషనల్ హెర్నియా రావచ్చు. అంబలికల్ హెర్నియా బొడ్డు దగ్గర, అంటే మగవాళ్ళు లావు అవడం వల్ల లేడీస్ ప్రెగ్నెన్సీలో బొడ్డు దగ్గర ఉండే గ్యాప్ పెద్దదైపోయి అంబలికల్ హెర్నియా రావచ్చు. ఇలాంటి ఏదో గ్యాప్లోంచి మన బాడీ లోపల ఉండే కొవ్వు కానీ బాడీ లోపల ఉండే పేగులు కానీ బయటికి రావడాన్ని హెర్నియా అని పిలుస్తాం మనం. టైప్స్ ఆఫ్ హెర్నియా మనకి చాలా రకాలు ఉన్నాయి. మనకి బేసికలీ కామన్ హెర్నియాస్, అంటే కామన్ హెర్నియాస్ మగవాళ్ళలో గజ్జల్లో వస్తాయి. ఇంగ్వైనల్ హెర్నియా అని అంటాం. ఏదైతే మన టెస్టిస్ బయటకు వచ్చే రూట్, మన కడుపులో కిడ్నీతో డెవలప్ అయ్యే టెస్టిస్ బయటకు వస్తుంది అనమాట. ఆ బయటకు వచ్చే రూట్ దగ్గర మజిల్స్ వీక్ ఉంటాయి. ఆ వీక్ ఉన్న మజిల్స్ ఎప్పుడో దగ్గడం వలన, ఎక్సర్సైజ్ చేయడం వలన, స్మోకింగ్ వలన, లావ్ అవడం వలన ఇంకా వీక్ అయిపోయి గజ్జల్లో హెర్నియా వస్తుంది. అది ఇంగ్వైనల్ హెర్నియా. అవి రెండు రకాలు, డైరెక్ట్ ఇంగ్వైనల్ హెర్నియా, ఇండైరెక్ట్ ఇంగ్వైనల్ హెర్నియా. ఇవి కాకుండా మనకి ఇన్సిషనల్ హెర్నియా, లేడీస్కి హిస్టరెక్టమీ కానీ, సిజేరియన్ సెక్షన్ కానీ, ఏదన్నా కడుపులో ఏ మేజర్ సర్జరీ, పెద్ద క్యాన్సర్ సర్జరీలు అయినప్పుడు కానీ వాళ్ళ పేషెంట్ కండిషన్ బాగాలేక వీక్నెస్, మజిల్స్ వీక్ ఉండి, లేకపోతే ఇన్ఫెక్షన్లు వచ్చి, లేకపోతే క్యాన్సర్ కీమోథెరపీలు వచ్చి సరిగ్గా హీల్ కాక అక్కడ వీక్ మజిల్స్లో గ్యాప్ వచ్చేసేసి దాని నుంచి హెర్నియా వస్తుంది. దాన్ని ఇన్సిషనల్ హెర్నియా అంటాం. మూడోది మనకి కామన్గా అంబలికల్ హెర్నియా అంటే బొడ్డు దగ్గర, అది కొంచెం మగవాళ్ళ లావ్ అవడం వలన, లేకపోతే లేడీస్కి ప్రెగ్నెన్సీ వలన బొడ్డు దగ్గర ఉండే గ్యాప్ పెద్దదయ్యి బొడ్డు దగ్గర వస్తాయి. ఇవి కాకుండా రకరకాల హెర్నియాస్ వేరేవి కూడా ఉన్నాయి, బట్ ఇవి మెయిన్. అంటే స్పిగిలియన్ హెర్నియా అని మన ఇటు సైడ్కి వస్తుంది, లంబర్ హెర్నియా అని లాటరల్స్ వస్తుంది, సైడ్కి వస్తుంది. ఇంటర్నల్ హెర్నియాస్, హైటస్ హెర్నియా అని ఉంటుంది, అది కడుపులో ఉండేది ఛాతిలోకి వెళ్తాయి అన్నమాట. అవి గ్యాస్ట్రిక్ వాల్వులస్, హైటస్ హెర్నియా, అవి టోటలీ డిఫరెంట్ కేటగిరీ. వాటి సిమ్టమ్స్ వేరే, వాటిని కూడా మేము సర్జరీ ద్వారా ట్రీట్ చేస్తాం. కానీ అవి మన హెర్నియా కేటగిరీలు కదా. మనకి మెయిన్లీ హెర్నియాస్ అంటే ఈ మూడు: ఇంగ్వైనల్ హెర్నియా, ఇన్సిషనల్ హెర్నియా అండ్ అంబలికల్ హెర్నియా. హెర్నియా అనేది ఎక్కడ మజిల్స్లో ఒక గ్యాప్ లేకపోతే వీక్నెస్ వలన వస్తుంది. ఈ గ్యాప్ వీక్నెస్ ఎందుకు అవుతుంది? రకరకాల కారణాల వలన అవుతుంది. ఇప్పుడు మగవాళ్ళు తీసుకున్నామంటే, ఇప్పుడు ఇంగ్వైనల్ హెర్నియా నేను ఇందాక చెప్పినట్టు ఆ టెస్టిస్ బయటకు వచ్చే రూట్ వీక్ ఉండడం వలన వాళ్ళకి లావ్ అవడం వలన, లేకపోతే సడన్గా ఇప్పుడు ఒక్కరోజు సడన్గా బరువు సడన్గా ఎత్తి అక్కడ చిరిగిపోయి, ఆ ఏరియా చిరిగిపోయి టేర్ అయిపోయి, లేకపోతే ఒక వారం బాగా దగ్గి ప్రెషర్తో టేర్ అయిపోయి అలా వాళ్ళకి హెర్నియాస్ వస్తాయన్నమాట. కొంతమందికి ఎవరికైతే కాన్స్టిపేషన్ ఉందో, ముక్కి మోషన్ పోయేవాళ్ళు, ఎప్పుడు దగ్గుతూ ఉండేవాళ్ళు, లేకపోతే కడుపులో ప్రెషర్ బాగా లావ్ అయ్యి కడుపులో ప్రెషర్, లేకపోతే కడుపులో నీళ్ళు వచ్చి కడుపులో ప్రెషర్ వచ్చిన వాళ్ళకి ఇవి అవుతాయి అన్నమాట. అది కాకుండా ఈ ఇన్సిషనల్ హెర్నియాస్, వెంట్రల్ హెర్నియాస్ కూడా లావ్ ఉన్న వాళ్ళకి ఎక్కువ ఉంటాయి, న్యూట్రిషన్ బాగాలేని ఉన్న వాళ్ళకి ఎక్కువ ఉంటాయి, ఏమైనా కీమోథెరపీ, రేడియోథెరపీ అయిన వాళ్ళకి ఉంటాయి, ఏమైనా పాత సర్జరీలు అయ్యి ఇన్ఫెక్షన్ అయిన వాళ్ళకి వస్తుంటాయి. లేడీస్లో ఏంటంటే, మనకి లేడీస్లో బేసిక్లీ ప్రెగ్నెన్సీ వలన రెక్టస్ మజిల్స్, ఏదో 6 pack మజిల్స్ సెపరేట్ అయిపోయి మధ్యలో ఉండే డైవారికేషన్ ఆఫ్ రెక్టై అని ఏర్పడుతున్నాడు. ఈ రెక్టస్ మజిల్లో గ్యాప్ మళ్ళీ డెలివరీ అయ్యాక కోలుకోదు. అలా కోలుకునే నేపథ్యంలో మధ్యలో ఉండే ఒక లీనియా ఆల్బా అనే ఒక స్ట్రెంగ్త్ ఇచ్చేది సన్న పేపర్లా ఉంటుంది. సో ఈ డైవారికేషన్ ఆఫ్ రెక్టై అండ్ థిన్డ్ అవుట్ లీనియా ఆల్బా ఉన్న లేడీస్కి ఏ సర్జరీ చేసినా మిడ్ లైన్లో చాలా ఈజీగా హెర్నియాస్ ఫామ్ అవుతాయి. సో మెయిన్ హెర్నియా కారణాలు ఏంటంటే, మనం లావుగా ఉండడము, ఎప్పుడు దగ్గుతూ ఉండడము, ఎప్పుడు స్మోకింగ్ చేయడము, దెన్ హెవీ జిమ్లో కానీ హెవీ లిఫ్టింగ్ అలా చేసే వాళ్ళకి, దెన్ న్యూట్రిషన్ పూర్గా ఉండే వాళ్ళకి, మేజర్ సర్జరీలు, కీమోథెరపీలు, క్యాన్సర్ సర్జరీలు, రేడియోథెరపీలు వచ్చిన వాళ్ళకి హెర్నియాస్ వస్తాయి. మనం ఒకసారి హెర్నియా వచ్చాక చాలా సింపుల్, అక్కడ యూజువలీ లైట్ నొప్పి, దెన్ ఒక గడ్డలాగా వస్తుంది. ఈ గడ్డ హెర్నియా గడ్డకి వేరే గడ్డకి ఎలా డిఫరెన్షియేట్ చేసుకోవడం చాలా సింపుల్. మీరు పండుకున్నారనుకోండి, అది లోపలికి వెళ్ళిపోద్ది. నుంచున్నారో, దగ్గారో, తుమ్మారో, లేకపోతే ముక్కారంటే బయటకు వస్తుంది. సో ఆ లోపలికి బయటకు వచ్చేదాన్ని హెర్నియా అంటారు. అఫ్కోర్స్ ఇది ఎర్లీ స్టేజెస్లో బేసిక్లీ లోపలికి బయటకు వచ్చే స్వెల్లింగ్ ఉంటుంది, లైట్ నొప్పి ఉంటుంది.
కొంచెం అడ్వాన్స్డ్ హర్నియా పెద్దది అయిపోయాక రకరకాల సిమ్టమ్స్ రావచ్చు. అదేంటంటే హర్నియా బయటకు వచ్చిన గడ్డ ఒక సంవత్సరం క్రితం బయటకు వచ్చే గడ్డ లోపలికి వెళ్ళకపోవచ్చు, అది పర్మనెంట్ గడ్డలా ఉండిపోవచ్చు. తీవ్రమైన నొప్పి రావచ్చు, అంటే పేగులు కానీ కొవ్వు కానీ ఎరుక్కుంటే తీవ్రమైన నొప్పి రావచ్చు. పేగులు అడ్డుపడి దానివల్ల వాంతులు, కడుపులో నొప్పి, ఇలాంటి ప్రాబ్లమ్స్ రావచ్చు. కొంతమందికి చాలా నెగ్లెక్ట్ అయిన హర్నియాస్, చాలా పెద్ద పెద్ద హర్నియాస్ వస్తే ఆ హర్నియా పెద్ద గ్యాప్ వచ్చేసి దానివల్ల నడుము నొప్పులు, బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ కూడా రావచ్చు. హర్నియా అనేది యూజువలీ పేషెంట్ నాకు ఎక్కడో నొప్పి కానీ ఒక గడ్డ కానీ తెలుస్తుందంటే డాక్టర్ దాన్ని ఎగ్జామిన్ చేసి డయాగ్నోస్ చేస్తాడు అనమాట. క్లినికల్ ఎగ్జామినేషన్ జస్ట్ సింపుల్ చేయబెట్టి తెలిసిపోద్ది హర్నియా ఉందనేసి. బట్ ఆఫ్ కోర్స్ కన్ఫర్మ్ చేసుకోవడానికి మనం అల్ట్రాసౌండ్, సిటీ స్కాన్ కూడా చేసుకోవచ్చు హర్నియా గురించి. ట్రీట్మెంట్ ఆఫ్ హర్నియా మనకి ఒకటే, ఓన్లీ సర్జరీ ఇస్ ద ఓన్లీ ట్రీట్మెంట్ ఫర్ హర్నియా. ఎందుకంటే మన బాడీలో టిష్యూస్ ఫెయిల్ అయిపోయి వీక్ అయిపోయి దానివల్ల హర్నియా ఫామ్ అవుతుంది. అలాంటి దాన్ని మనము రిపేర్ చేసి ఒక జాలి వేసి చేయాలన్నమాట. ఓన్లీ చాలా చిన్న పిల్లలకి ఇంగ్వైనల్ హర్నియా అని వస్తుంది, వాళ్ళకి తప్ప ఏ వయసులో ఎవరికి హర్నియా వచ్చినా, అది ఏ రకమైన హర్నియా, ఇంగ్వైనల్ కానీ, అంబలికల్ కానీ, లంబర్ కానీ, వెంట్రల్ హర్నియా, ఇన్సిషన్ అని ఏదైనా కూడా మనము హర్నియా రిపేర్ విత్ మెష్, హర్నియాని రిపేర్ చేయడం వల్ల ఒక మెష్తో దాన్ని స్ట్రెంగ్థన్ చేసి చేయడం మ్యాండేటరీ. అది ఓన్లీ ట్రీట్మెంట్. ఇది ఆఫ్ కోర్స్ రకరకాలు ఉంటాయి. మనం అది ఓపెన్ సర్జరీ చేస్తాము, లాప్రోస్కోపిక్ సర్జరీ చేస్తాము, ఇప్పుడు చాలా కొత్త టెక్నిక్స్ వచ్చాయి, అబ్డామినల్ వాల్ రికన్స్ట్రక్షన్ టెక్నిక్స్, వాటిని యూజ్ చేసి కూడా చేస్తాము. హర్నియా అనేది సర్జరీ లేకుండా క్యూర్ చేయలేము, అది అనవసరం. మన దేశంలో ఆబ్వియస్లీ రకరకాల నాటు మందులు, చెట్ల మందులు, తాబీజులు, దేనికైనా మనకి హెచ్ఐవి నుంచి, క్యాన్సర్ నుంచి, చనిపోయిన బతికేటువంటి ఏదన్నా చేయగలుగుతామని అంటారు వాళ్ళు. హర్నియా కూడా క్యూర్ చేయగలుగుతాం అంటారు. బట్ ఎస్, మనం హర్నియాని ఒకసారి వచ్చాక దాన్ని క్యూర్ చేయలేము. బట్ మనం ఫర్ ఎగ్జాంపుల్ సర్జరీ డిలే చేద్దాం అనుకున్నాను. ఇప్పుడు నీ హర్నియా ఇప్పుడు కాదు, ఒక 6 నెలల తర్వాత చేయించుకుంటామంటే మనం బరువులు ఎత్తకపోవడము, వంగకపోవడము, బాగా దగ్గుతుంటే ఆ దగ్గుని ట్రీట్ చేసుకోవడము, ఓవర్ వెయిట్ ఉంటే ఓవర్ వెయిట్ని కంట్రోల్ చేసుకోవడము, అలాంటివి మన న్యూట్రిషన్ ఇంప్రూవ్ చేసుకొని మజిల్స్ స్ట్రెంగ్తన్ చేసుకోవడము, ఇలాంటివి చేసి హర్నియాని పెద్దదాన్ని ప్రివెంట్ చేసుకోవచ్చు. కొంతమంది బెల్ట్లు వేసుకోవడము, బైండర్ బెల్ట్లు ఉంటాయి, అలాంటివి వేసుకొని ఉన్న హర్నియాని పెరగకుండా కొంచెం డిలే చేసుకోవచ్చు, సర్జరీని కొంచెం డిలే చేసుకోవచ్చు, కానీ క్యూర్ అయితే చేయలేము. హర్నియా పగిలిపోవడం అనేది యూజువలీ ఉండదు. మనం అది ఓన్లీ లివర్ సిరోసిస్, అంటే లివర్ చెడిపోయి లివర్లో కడుపులో నీళ్ళు వచ్చి, కడుపు నిండా టైట్గా నీళ్ళు వచ్చి, ఆ నీళ్ళ ప్రెషర్కి బొడ్డు దగ్గర, గజ్జల దగ్గర హర్నియాలు బర్స్ట్ అయ్యవచ్చు వచ్చి, అలాంటివి బర్స్ట్ అవుతాయి. అలాంటివి బర్స్ట్ అయితే చాలా డేంజరస్, వాళ్ళకి అది ఆల్మోస్ట్ లైఫ్ థ్రెటనింగ్ ఈవెంట్. ఆల్మోస్ట్ ఒక 3 ఒకళ్ళు చనిపోయే వస్తుంది, అర్జెంట్ ట్రీట్మెంట్ కావాలి. బట్ అదర్వైజ్ మన హర్నియా కాంప్లికేషన్స్లో రప్చర్ అనేది చాలా రేర్. అప్పుడు కొంతమందికి పెద్ద పెద్ద హర్నియాస్లో పుండ్లు పడవచ్చు, ఆ మాటికి ఆ స్కిన్ డ్యామేజ్ అయ్యి స్ట్రెచ్ అయ్యి డ్యామేజ్ అయ్యి పుండ్లు పడవచ్చు. ఇంకోటి హర్నియాలో పేగులు ఇరుక్కుపోయి ఎమర్జెన్సీగా పేగులు అడ్డుపడి మోషన్ బాగుండా కడుపు టైట్ అయిపోయి వాంతులు చేసుకుని ఎమర్జెన్సీ హాస్పిటల్ రావడం, ఇరుక్కుపోయిన పేగులు కుళ్ళిపోయి రక్త ప్రవాహం కూడా నొక్కుకుపోయి పేగులు కుళ్ళిపోయి ప్రాణాంతకంగా అవడం, అలాంటివి అవ్వచ్చు. అవి తప్ప రప్చర్ అనేది చాలా రేర్ కాంప్లికేషన్. హర్నియాస్ అనేవి జెనెటిక్ కూడా ఉంటాయి. ఇంగ్వైనల్ హర్నియాస్ అంటే ఏదైతే మగవాళ్ళల్లో గజ్జల్లో వస్తుందో ఆ హర్నియాస్కి, ఫాదర్కి హర్నియా ఉంటే పిల్లవాడికి ఉండే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే బేసికలీ అది మనకి కంజనైటల్ ప్రాబ్లం, అంటే మన టెస్టిస్ కిడ్నీతో పాటు డెవలప్ అవుద్ది, అది బయటకు వస్తుంది, బాడీ బయటికి స్క్రోటంలోకి వస్తుంది మన టెస్టిస్. ఆ టెస్టిస్ వచ్చే రూట్ కొంతమంది దాన్ని ప్రాసెస్ వెజైనాలిస్ అంటారు, అది సరిగ్గా మూసుకోదు అనమాట. అందుకనే ఒక సైడ్ వచ్చిన వాళ్ళకి వేరే సైడ్ వచ్చే టెండెన్సీ కూడా ఉంటుంది, ఎందుకంటే అది పుట్టుకతో వచ్చిన ప్రాబ్లం. ఈ పుట్టుకతో వచ్చిన ఇంగ్వైనల్ హెర్నియాకి కొంచెం జెనెటిక్ ఇది ఉంటుంది. అంతేగాని వేరే హర్నియాస్కి యూజువలీ జెనెటిక్ ఏమి ఉండదు. మోర్ లైక్ కొంతమంది ఫ్యామిలీస్లో 2-3 హర్నియాస్ ఎందుకంటే ఆ ఫ్యామిలీ డైటరీ హ్యాబిట్స్, బాగా లావు ఉండేవాళ్ళు అలా ఉంటే కాదు తప్ప ఇంగ్వైనల్ హర్నియా తప్ప వేరే హర్నియాస్కి జెనెటిక్ కారణం ఉండదు. హర్నియాస్ డెఫినెట్గా నొప్పి ఉంటుంది. ఎర్లీ స్టేజ్ 1 అంటే హర్నియా బయటకు వచ్చి లోపలికి లైట్ నొప్పి, ఏదో లైట్ ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ ఉంటుంది.
సెకండ్ థర్డ్ స్టేజ్ అంటే హెర్నియా ఇరుక్కున్నప్పుడు, పేగులు ఇరుక్కున్నప్పుడు చాలా తీవ్రమైన కడుపులో నొప్పి ప్లస్ హెర్నియాలో గట్టిగా ఎర్రగా అయిపోయి నొప్పి రావచ్చు అనమాట. మనము హెల్దీ హ్యాబిట్స్ అంటే మనము ఈ స్మోకింగ్ అలాంటిది అవాయిడ్ చేయడం వల్ల హెర్నియాస్ ప్రివెంట్ అవుతాయి. మనకి ఒబిసిటీ, లావుగా ఉండకుండా వెయిట్ కంట్రోల్ ఉంటుంటే హెర్నియాస్ ప్రివెంట్ అవుతాయి. ప్రెగ్నెన్సీ అయిన ఉమెన్ ప్రెగ్నెన్సీ తర్వాత ఆ రెక్టస్ మజిల్ సెపరేట్ అయిపోతుంది, దాని దగ్గరికి తీసుకోవడానికి కరెక్ట్గా అబ్డామినల్ ఎక్సర్సైజెస్ వాళ్ళు చేయడము ప్లస్ వాళ్ళకి సంబంధించిన డాక్టర్స్ వాళ్ళు కరెక్ట్ టైంలో అడ్వైస్ చేయడం వల్ల హెర్నియాస్ తగ్గుతాయి. మనం సర్జరీస్ చేసేటప్పుడు కొంచెం సర్జన్స్ టెక్నిక్ కొంచెం మెటిక్యులస్గా వూండ్స్ క్లోజ్ చేయాలి. దానికి క్రైటీరియా ఉంటాయి, ఎంత లెంగ్త్ యూజ్ చేయాలి, ఎంత క్లోజ్ బైట్స్ తీసుకోవాలి, వూండ్ ఇన్ఫెక్షన్ వస్తే అర్లీగా డిటెక్ట్ చేసి ట్రీట్ చేయాలి. ఇవన్నీ చేస్తే మనకి హెర్నియాస్ తగ్గే ఛాన్స్ ఉంటుంది. హెర్నియా సర్జరీ చాలా కేర్ఫుల్గా చూస్ చేసుకొని చేయాలి. ఎందుకంటే లావు ఉన్న పేషెంట్స్ని వెయిట్ తగ్గేటట్టు చేయాలి, దగ్గున్న వాళ్ళని తక్కువ చేయాలి. దెన్ ఇన్ఫెక్షన్స్ ఏమైనా ఉన్న ఇన్ఫెక్షన్స్ ట్రీట్ చేశాక హెర్నియా సర్జరీ చేయాలి. ఇవన్నీ ఫ్యాక్టర్స్ అండ్ రకరకాల హెర్నియా సైజ్ బట్టి, లొకేషన్ బట్టి, ఉన్న గ్యాప్ బట్టి ఓపెన్ టెక్నిక్, లాప్రోస్కోపిక్ టెక్నిక్, ఈటెప్, టార్, యాంటర్ కాంపొనెంట్ సెపరేషన్ ఇలాంటి టెక్నిక్స్ చాలా యూజ్ చేయాలి. ఇవి యూజ్ చేయకపోతే చాలానే కాంప్లికేషన్స్ ఉండొచ్చు. హెర్నియాలో మెయిన్ వచ్చే కాంప్లికేషన్స్, మన బిగ్గెస్ట్ కాంప్లికేషన్ హెర్నియాస్ తిరిగి రావడం. ఈ హెర్నియాస్ తిరిగి రావడం, ఒక హెర్నియా సర్జరీ చేశాక హెర్నియా తిరిగి వచ్చే ఛాన్స్ ఉంటుంది మనకి. జనాలు చాలామంది మాకు హెర్నియా చేస్తే తిరిగి వస్తుంది అంటారు. అలా తప్పు. మనకి కొన్ని హెర్నియాస్, పెద్ద హెర్నియాస్, లంబర్ హెర్నియాస్, అలాంటి హెర్నియాస్, లాస్ ఆఫ్ డొమైన్ అంటాం, పెద్ద జాయింట్ హెర్నియాస్, అలాంటికి వాటికి స్పెషలైజ్ టెక్నిక్స్ ఉంటాయి. AWR, అబ్డామినల్ వాల్ రికన్స్ట్రక్షన్ టెక్నిక్స్ అనేసి. అవి చేయకపోతే రొటీన్ సర్జరీలో ఆల్మోస్ట్ ఇద్దరిలో ఒకళ్ళకి తిరిగి వస్తుంది. సో కొన్ని లాస్ ఆఫ్ డొమైన్, పెద్ద హెర్నియాస్, లంబర్ హెర్నియాస్, అలాంటి హెర్నియాస్కి మనం స్పెషలైజ్ టెక్నిక్స్ యూజ్ చేయకపోతే రెగ్యులర్ ఓపెన్ ల్యాబ్ చేస్తే తిరిగి వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో రెకరెన్స్. బట్ రెగ్యులర్ హెర్నియాస్, మనం నార్మల్ వాళ్ళకి చేసే హెర్నియాస్లో మనం కొంచెం వెయిట్ కంట్రోల్, దగ్గుని కంట్రోల్ చేసి టెక్నిక్ అంతా పర్ఫెక్ట్గా చేసామంటే ఈ రెకరెన్స్ అనేది 5% కన్నా తక్కువ ఉంటుంది. ఇవి కాకుండా హెర్నియాస్ తర్వాత వచ్చే 2 మేజర్ ప్రాబ్లమ్స్. ఇంకోటి ఇన్ఫెక్షన్, రేర్లీ, అంటే అది కూడా ఒక 100లో ఒకళ్ళిద్దరికి అవ్వచ్చు. ఆ హెర్నియాలో ఇన్ఫెక్షన్, మెష్ జాలి ఏదైతే పెడతామో దానిలో ఇన్ఫెక్షన్ రావచ్చు. ఈ జాలి ఇన్ఫెక్షన్ చాలా డిజాస్టర్స్ కాంప్లికేషన్, ఎందుకంటే దానివల్ల లోపలికి వెళ్ళి మెష్ తీసేయాల్సి రావచ్చు. హెర్నియా ఆపరేషనే ఫెయిల్ అయిపోద్ది అనమాట. సో ఇది మనకి డెఫినెట్లీ లాప్రోస్కోపీలో ఓపెన్ కన్నా తక్కువ. అండ్ కొంచెం స్పెషలైజ్డ్ హెర్నియా సెంటర్స్ ఎక్కడైతే హై వాల్యూమ్ ఆఫ్ హెర్నియా చేస్తారు, బెస్ట్ టెక్నిక్స్ ఆఫ్ ఇన్స్ట్రుమెంట్ స్టెరిలైజేషన్, బెస్ట్ టెక్నిక్స్ ఆఫ్ ఇన్స్ట్రుమెంట్ యూసేజ్, బెస్ట్ క్వాలిటీ మెషెస్ అన్నీ యూజ్ చేయడం వల్ల అండ్ బెస్ట్ టెక్నిక్స్ యూజ్ చేయడం వల్ల ఈ ఇన్ఫెక్షన్ రేట్స్ని మనం ఇంకా తగ్గించుకోవచ్చు. మూడోది అఫ్కోర్స్ వేరే రేర్, మనకు జనరల్ ఏదైనా ఒక సర్జరీ తర్వాత వచ్చే రెగ్యులర్ కాంప్లికేషన్స్, హార్ట్ ప్రాబ్లమ్స్, లంగ్ ప్రాబ్లమ్స్, పేగులు కదలిక తక్కువ ఉండి 2-3 రోజులు కడుపు ఉబ్బరం ఉండటం, యూరినరీ రిటెన్షన్, ఇలాంటి మైనర్ ప్రాబ్లమ్స్ దేంతో ఉండొచ్చు. బట్ థర్డ్ మెయిన్ కాంప్లికేషన్ ఆఫ్టర్ హెర్నియా సర్జరీ ఇస్ న్యూరోపతిక్ పెయిన్. న్యూరోపతిక్ పెయిన్ అంటే మనం హెర్నియా ఎక్కడైతే కుడతామో, ఎక్కడైతే నరాలు విక్కిడతామో అక్కడ స్టిచెస్లో నరాలు ఇరుక్కుపోయి ఆపరేషన్ అయిన 6 నెలల తర్వాత 7 నెలల తర్వాత కూడా ఇక్కడ నరాలు లాగుతున్నట్టు, ఇక్కడేదో మంట పడుతున్నట్టు, ఇక్కడేమో చివుకు మంటున్నట్టు, అలాంటి క్రానిక్ న్యూరోపతిక్ పెయిన్స్ ఉంటాయి. ఈ క్రానిక్ న్యూరోపతిక్ పెయిన్స్కి కూడా ఆపరేషన్ తర్వాత దగ్గు ఏమైనా వస్తే అగ్రెసివ్గా ట్రీట్ చేయడం, అండ్ ఆపరేటివ్ టెక్నిక్స్ అంటే అబ్జార్బుల్ ట్యాకర్స్ యూజ్ చేయడము. ఇప్పుడు మేము చేసే కొత్త టెక్నిక్స్ ఈటెప్, టార్ లాంటి టెక్నిక్స్లో మెషిన్ ఫిక్స్ చేయము. ఎక్కడెక్కడైతే మెషిన్ ఫిక్స్ చేస్తామో ట్యాకర్స్ అనేది అందరూ ఫిక్స్, అక్కడంతా నొప్పులు రావచ్చు అనమాట. ఆ ఫిక్సేషన్ అవాయిడ్ చేయడం వల్ల ఈ న్యూరోపతిక్ పెయిన్స్ అవాయిడ్ చేసుకోవచ్చు. అండ్ వచ్చినా కూడా వాళ్ళకి రకరకాల మందులు ఉంటాయి, ప్రిగాబ్లిన్, గ్యాబన్యూరాన్ లాంటివి, నర్వ్ బ్లాక్స్ లాంటివి ఇచ్చి ఈ నొప్పులు మనం కంట్రోల్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు మనకి హెర్నియా ఫీల్డ్ చాలా డెవలప్ అయింది. హెర్నియాలజీ అనే ఫీల్డ్ ఒకటి చాలా డెవలప్ అయింది. ఇప్పుడు పాత రోజుల్లో మన అందరికీ వచ్చిన వాళ్ళందరికీ లాప్రోస్కోపిక్ సర్జరీ, ఓపెన్ సర్జరీ చేసేవాళ్ళం. బట్ ఓవర్ పీరియడ్ టైం మనం రియలైజ్ ఏంటంటే వాటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి. పెద్ద హెర్నియాస్ వాళ్ళకి ల్యాప్ చేసిన, ఓపెన్ చేసిన తిరిగి రావడము, లేకపోతే ఆ మెషిల్ పెట్టాక అక్కడ నొప్పులు, మంటలు, చాలా సఫరింగ్ ఉంటాము. అండ్ కొన్ని ఏరియాస్లో అయితే లంబర్ హెర్నియాస్, లాస్ ఆఫ్ డొమైన్ హెర్నియాస్లో హై రికరెన్స్ రేట్స్ రావడము. సో ఇలాంటి వాళ్ళలో మనకి చాలా లేటెస్ట్ టెక్నిక్స్, ఒకటేమో ఇప్పుడు ల్యాబ్ కాకుండా రోబోటిక్ సర్జరీ ద్వారా చేస్తున్నాం. రోబోటిక్ సర్జరీ ద్వారా హెర్నియా చేస్తున్నాం. దానివల్ల కొన్ని అడ్వాంటేజెస్, ఇన్ఫెక్షన్ రేట్స్ ఇంకా తగ్గిపోతాయి, ప్లస్ మనకి సర్జరీలో ఇంకా ప్రెసిషన్ వస్తుంది అనమాట. రోబోటిక్ అది కాకుండా
అబ్డామినల్ వాల్ రికన్స్ట్రక్షన్ టెక్నిక్స్. ఇప్పుడు మీరు నా పర్సనల్ వెబ్సైట్కి వెళ్ళి చూస్తే మనము హర్నియాలో ఇప్పుడు పాస్ట్ 10 yearsలో కొత్త టెక్నిక్స్, ఈటెప్ రీవ్స్టోపా, ఈటెప్ టార్ అండ్ యాంటర్ కాంపొనెంట్ సెపరేషన్, పోస్టర్ కాంపొనెంట్ సెపరేషన్, ఇలాంటి న్యూవర్ టెక్నిక్స్ చాలా యూస్ చేస్తున్నాం. ఈ న్యూవర్ టెక్నిక్స్ ఏంటంటే మెష్ ఇన్ఫెక్షన్స్ తగ్గిపోతాయి, పేషెంట్స్కి మనము టెన్షన్ ఫ్రీ రిపేర్ చేస్తాం. అంటే టెన్షన్ ఫ్రీ మజిల్స్ని ఇలా లాక్కొచ్చి కొట్టడం కన్నా టెన్షన్ ఫ్రీ రిపేర్ చేయడం వల్ల ఆపరేషన్ తర్వాత క్వాలిటీ ఆఫ్ లైఫ్ బాగుంటుంది, రికరెన్స్ రేట్స్ తగ్గుతాయి, నొప్పులు తగ్గుతాయి. సో ఈ రోబోటిక్ టెక్నిక్స్, AWR టెక్నిక్స్, అబ్డామినల్ వాల్ రికన్స్ట్రక్షన్ టెక్నిక్స్, చాలా న్యూవర్ డెవలప్మెంట్స్ హర్నియాలు వచ్చి మనం ఇంకా బెటర్ రిజల్ట్స్ ఇవ్వగలుగుతున్నాం పేషెంట్స్కి.